సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన జీవితాల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథానికి మన జీవితానికి అవసరమైన ఎన్నో విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. యోధా పత్రిక 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం పిల్లరా. యోధా పత్రిక 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఈ సంగతులన్నీ చలమా ఈ సంగతులన్నీ మీరు ఇదివరకే తెలుసుకొని ఉన్నారు, కానీ నేను మీతో కొన్ని సంగతులు చెప్పాలి అని అనుకుంటున్నాను. మన జీవితంలో ఒక విషయాన్ని గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సందేహాలు మన ఆత్మీయ జీవితంలో దేవునికి మన జీవితాలు దూరం చేస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో పునరుద్ధానపు ఆరాధనల గురించి, పునరుద్ధానం గురించి ఎన్నో అపోహలు, ఎన్నో సందేహాలు మనుషుల జీవితాల్లో వెలువడుతున్నప్పటికీ కొంతమంది దీన్ని ఆచారాలని చెప్తూ, కొంతమంది జరిగించకూడదు, పరిశుద్ధ గ్రంథంలో ఇది ఎక్కడా కూడా రాయబడలేదు, దీన్ని ఎవరూ చేయలేదు కాబట్టి ఇది ఆచారం అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. కానీ దీని వెనకాల ఉన్న సారాంశం మనకు అర్థం కాకపోతే, ఈ పునరుద్ధానం వెనకాల ఉన్న ఉద్దేశం మనకు అర్థం కాకపోతే మన జీవితంలో ఎన్నో తప్పులు చేసిన వారం అవుతాం, వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్న వారం అవుతాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, పరలోక రాజ్యానికి మేము ఖచ్చితంగా వెళ్తాము అనే విశ్వాసం ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనందరికీ ఉందా? ఉన్నది కానీ అర్హులం కాదు. అంటే పరలోక రాజ్యానికి మేము ఎవరైనా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు, అంతేనా? మరి మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు చెప్పాలా? పరలోక రాజ్యానికి వెళ్తాము అనే ధైర్యం, విశ్వాసం మనలో లేనప్పుడు సంఘముగా ఇటు రీతిగా మనందరం కూడుకోవడం పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే వెళ్ళము అని మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి పిల్లలు చూడండి, నేను చదువుకోను మమ్మీ, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా స్కూల్కి పంపించి నేను చదువుకోను అంటే నాన్న స్కూల్కి పంపిస్తాడా? తీసుకెళ్ళి ఏదో పనులు పెడతాడు. మరి పరలోక రాజ్యానికి వెళ్తాము అనే నమ్మకం మనలో లేనప్పుడు సంఘానికి వచ్చి ఇంత సమయాన్ని గడపడం అవసరం అంటే పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే మనం ఫిక్స్ అయిపోయాం, పరలోకం ఎలాగో వెళ్ళము, ఎందుకు ఇంకా మనం ఈ బ్రతికి అని. అంటే దీని వెనకాల ఉన్న ఉద్దేశం, పునరుద్ధానం వెనకాల ఉన్న ఉద్దేశం మనకు అర్థం కాకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభువుని వెంబడిస్తున్న క్రమంలో యేసు ప్రభువారు ఆయా ప్రాంతాలు సువార్తను ప్రకటిస్తూ వెళ్తున్న సమయంలో మనం కొన్ని విషయాలు గమనించాలి. ఆ విషయాలు మనం గమనించినట్లయితే నిత్య జీవానికి వెళ్ళడానికి మేమేం చేయాలి అడిగిన కొంతమంది వ్యక్తులు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. అందులో ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక యవ్వనస్తుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతాడు, నీ బోధకుడా, మంచివాడా, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని. అదేవిధంగా లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో మరొక ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి. అంటే పరిసయ్యులు ధర్మశాస్త్రంలో ఎంత ప్రావీణ్యతను, ఎంత పట్టు సంపాదించారు వారు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలి అనేది వారికి అర్థమైందా? పరలోక రాజ్యానికి మార్గం ఏంటి, పరలోక రాజ్యానికి మేము ఎలా చేరాలి అనే విషయం వారికి అర్థం కాలేదు. కానీ పరలోకం ఉంది, మేము వెళ్తామనే విశ్వాసం వారిలో ఉంది, కానీ ఎలా వెళ్తాము అనే విశ్వాసం మాత్రం వారికి తెలియదు. ఎలాగ మేము పరలోక రాజ్యానికి చేరువవుతాం అనే విషయం యవనస్తుడు గ్రహించలేకపోయాడు, ధర్మశాస్త్రోపదేశకులు ఇద్దరు కూడా గ్రహించలేకపోయారు. అంటే ధర్మశాస్త్రం మనకి ఏం తెలియచేస్తుంది అంటే మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకి ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. ధర్మశాస్త్రము
మనం ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నదో తెలియచేస్తుంది. ఆ పాపాన్ని గ్రహించిన మనము, మన స్థితిని గ్రహించిన మనము, మన సొంత క్రియల చేత, మన సొంత ప్రార్థనల చేత, మన సొంత మంచితనము చేత, మనం చేస్తున్న ఏదో ధర్మ కార్యాల చేత మనము యేసు ప్రభువారిని చేరుకోలేము. మనము మనల్ని రిక్తునిగా చేసుకొని, మనల్ని మనము చంపేసుకొని, మన ఆశలు, మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలన్నీ చంపేసుకొని ఎప్పుడైతే యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తామో అప్పుడు మనకి ఆయన మార్గం ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ చాలామంది పునరుద్ధానపు ఆరాధనని జరిగించుకుంటున్నారు, కానీ పరలోక రాజ్యానికి వెళ్తామనే విశ్వాసం ఎవరిలో కనిపించట్లేదు. అంటే పరలోక రాజ్యానికి వెళ్తాము అనే విశ్వాసం మనలో లేకపోతే ఇది ఆచారంగా చేసింది అవుతుంది కదా. చాలామంది సంవత్సరంలో ఒక రోజున దీన్ని జరిగిస్తారు కాబట్టి ఇది ఆచారం, ఇది అపోస్తులు చేయలేదు కదా. చాలామంది ఇదొక మాటను పట్టుకొని అపోహపడుతూ ఉన్నారు. ఇంతకు మన జీవితంలో ప్రశ్న ఏంటి అంటే, అపోస్తుల బోధ అంటే ఏంటి మనకు తెలియాలి కదా. చాలామంది జ్ఞానంతో ఏం మాట్లాడుతున్నారంటే, అపోస్తులు చేయలేదు కదా, మనం ఎందుకు చేయాలి, బైబిల్లో ఇది ఎక్కడ చెప్పబడలేదు కదా, మనం ఎందుకు చేయాలి అని చాలామంది అపోహతో, జ్ఞానంతో ఆలోచించి దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంట్లో కాలక్షేపం చేస్తున్న వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం సమాజంలో. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్తామనే విశ్వాసం మనలో లేకపోతే ఈరోజు మనందరం ఇటు రీతిగా ఆచారంగా మాత్రమే కూర్చుంటున్నాం. మనం దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. ఆ విశ్వాసం మనలో లేకపోతే సంఘముగా మనం ఇటు రీతిగా కూడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఈ యవనస్తుడి గురించి మనం ఎన్నోసార్లు ఆలోచించి ఉంటాం. సందేహం ఏంటి అంటే, ఎందుకని ధర్మశాస్త్రం అంతటినీ చిన్నప్పటి నుండే యవనస్తుడు పాటిస్తున్నాడా లేదా? ఖచ్చితంగా నేను నా చిన్నప్పటి నుండి నేను 100కి 100% నేను పాటిస్తున్నాను అని అన్నాడు. అయితే ఒక పని చేయను, నీకున్న ఆస్తి అంతటిని అమ్మేసి బీదలకిమ్ము, నన్ను వెంబడించు అని అన్నాడు. అంటే యవనస్తుడికి అర్థమైంది ఏంటి అంటే, ధర్మశాస్త్రం అంతటినీ నేను పాటిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాను అని అనుకున్నాడు అంతే. యేసు ప్రభువారు మార్గం అనే విషయం యవనస్తుడికి అర్థం కాలేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరూ కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని రోమపత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని పౌలు గారు చెప్పేశారు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తే మనం పరలోక రాజ్యం వెళ్తాము అనుకుంటే అది మన అపోహ. ఎందుకంటే ఇవ్వబడిన 613 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా 612 ఆజ్ఞలు మనం తప్పిపోయినట్టే. ఒక్క తప్పు చేసినా 612 తప్పులు మనం చేసినట్లే. అంటే ఈ 613లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా తప్పిపోయినట్లే. తప్పిపోయిన మనం పరలోక రాజ్యానికి వెళ్తామా? వెళ్ళాం. యవనస్తుడు అనుకున్నాడు, యవనస్తుడే కాదు, యేసు ప్రభువారిని అడిగిన ధర్మశాస్త్రోపదేశకులు ఇద్దరూ అనుకున్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే మేము పరలోక రాజ్యానికి వెళ్తాము అని. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి మనిషి యొక్క పాపపు స్థితిని తెలియచేస్తుంది. ధర్మశాస్త్రము యేసు ప్రభువారి దగ్గరికి రావడానికి బాల శిక్షకుడుగా మాత్రమే ఉంది అని మనం గ్రహించాలి అని యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ గ్రహింపు మనలోనికి తీసుకొని రావాలి. చూడండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అక్కడి నుండి వచ్చిన వ్యక్తే అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పగలుగుతాడు, అవునా కదా? అంతేకాని వేరెవరు చెప్పినా కూడా మార్గం అనేది మనకు తెలుస్తుందా? తెలియదు. ధర్మశాస్త్రోపదేశకుడైనా యవనస్తుడైనా యేసు ప్రభువాన్ని ఏమని ప్రశ్నించారంటే, మేము నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలి అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న కరెక్ట్గా వీళ్ళు ప్రశ్నించారా లేదా తప్పుగా వీళ్ళు ప్రశ్నించారు? వీరు అడిగిన ప్రశ్న సరైందేనా? ఒకసారి ఆలోచించండి. యవనస్తుడైనా ధర్మశాస్త్రోపదేశకులైనా అడిగిన ప్రశ్న సరైందేనా? మనం చదివితే వాళ్ళు వేసిన ప్రశ్న సరిగ్గా లేదు. ఉదాహరణకి, నాతో పాటు మీరున్నారు, మీరు మా ఇంటికి రావాలంటే నన్ను ఏమని అడగాలి?
చెప్పాలి. మీరు నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు మా ఇంటికి రావాలంటే మీరు నన్ను ఏమని అడగాలి? ఉం? రావచ్చా, మీతో పాటు మేము కూడా వస్తామయ్యా అని అడగాలి. కానీ లోకేష్ గారు మీ ఇంటికి ఎలా వెళ్ళాలండి అని అడిగితే ఎలా ఉంటుంది? పక్క నేను ఉన్నారు కదా, వెళ్దామంటే తీసుకెళ్తాను లేదా? మరి అలాంటప్పుడు నికోదేమైనా సరే, ధర్మశాస్త్రోపదేశకుడైనా సరే, యవనస్తుడైనా సరే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడుగుతున్నారంటే వాళ్ళు వేసిన ప్రశ్న సరైందా తప్పు ప్రశ్న వేశారు వాళ్ళు. నిత్య జీవానికి మార్గాన్ని ఎదురుగా పెట్టుకొని గ్రహించకుండా మేమేం చేయాలయ్యా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళేదో భక్తి చేస్తే పరలోక రాజ్యం వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మనిషి జీవితంలో మంచితనం అనేది అసలు లేనే లేదు ప్రియులారా. మనిషి నీతి దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుంది? మురికి గుడ్డలాగా కనిపిస్తుంది. ఈ యవనస్తుడు యేసు ప్రభువు చెప్పిన మాటని అంగీకరించకపోవడానికి 2 కారణాలు మనం గ్రహించవచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనము దీని వెనకాల జరిగిన బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తే మనకు సమాధానం దొరకదు. కానీ చరిత్రను బట్టి ఏ విశ్వాసిని కూడా మనం దేవుని దగ్గరికి నడిపించలేం. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభువారు యవనస్తుని ఏం చేయమని చెప్పాడు? ఆస్తంతటిని అమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే యవనస్తుడు ఆ పని చేశాడా? వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకని యేసు ప్రభువాన్ని అంగీకరించకుండా వ్యసనపడుచు ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు? ఎందుకంటే యేసు ప్రభువారు ముందే ఆయనతో మాట్లాడాడు. డబ్బు ఎక్కడుంటే నీ హృదయం అక్కడే ఉంటుంది, నువ్వు దైవం రాజ్యానికి చేరలేవు, నీ డబ్బు బీదలకి ఇచ్చేసే అని చెప్పాడు. అంటే మన హృదయంలో డబ్బుకి, మన హృదయంలో బంధుత్వానికి, మన హృదయంలో అధికారానికి చోటిస్తే మనం ఎవరిని వెంబడించలేం? యేసు ప్రభువాన్ని వెంబడించలేం ప్రియులారా. ఇది మొదటి కారణం. యవనస్తుడు యేసు ప్రభువాన్ని అంగీకరించుకోవడానికి గల మొదటి కారణం ఏంటి అంటే అతని హృదయంలో దేవునికంటూ స్థానము లేదు, డబ్బుకు మాత్రమే స్థానం ఉంది. కానీ పొట్టి జక్కయ్య జీవితంలో ఎవరికి స్థానాన్ని ఇచ్చాడు? యేసు ప్రభువారికి స్థానాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువారు చెప్పిన వెంటనే పొట్టి జక్కయ్యకి ఏమొచ్చింది? ఇంటికి రక్షణ వచ్చింది. ఈ యవనస్తుడికి దక్కని భాగ్యం ఎవరికి దక్కింది? పొట్టి జక్కయ్యకి దక్కింది. మరొక విషయం, ఎందుకు యవనస్తుడు యేసు ప్రభువాన్ని అంగీకరించలేకపోయాడు అంటే దీనుడై, రిక్తుడై, ఎవరు చూడడానికి అందంగా కనిపించే వస్త్రాలు యేసు ప్రభువారు ధరించుకొని, పట్టు వస్త్రాలు ఆయన ధరించుకోలేదు. తగ్గించుకొని బ్రతుకుతూ ఉన్నాడు. 12 మంది శిష్యులను వేసుకొని నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నేను కానీ, సహోదరులు సాగర్ గారు కానీ, ఇంకొక సహోదరుడు ఎవరైనా తీసుకొని వెళ్ళి వాక్యం ఇలా చెప్తుందమ్మా, మీరు పరలోక రాజ్యానికి ఇలా విశ్వసిస్తే వెళ్ళరమ్మా అంటే నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? నమ్మరు. ఎందుకని? 3 ఉన్నారు, మీకే సంఘం లేదు, మీ వయసు ఎంత, మీ జ్ఞానం ఎంత, మీ అనుభవం ఎంత, మీరు మాకు చెప్తారా అని అంటారా లేదా? బయట అనకపోవచ్చు. అంతెందుకండి, కుటుంబ సభ్యులే కొన్నిసార్లు మనల్ని తృణీకరిస్తారు. నా కొడుకే కదా, నా కూతురే కదా, వీడు మాకేంటి చెప్పేది. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అపోహపడుతున్నారు. నేను గొప్పని కాదు, ఇక్కడ గొప్పదేంటి? వాక్యం. వాక్యమే గొప్పదండి. వాక్యమే మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఆ యవనస్తుడు యేసు ప్రభువుని చూసినప్పుడు ఎంతో చిన్న చూపు చూశాడు. కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేవు, నువ్వు నాకు చెప్తావా? నా ఆస్తిని అమ్మేయమంటావా? నీకే ఆస్తి లేదు, నా ఆస్తి అమ్మేసి నిన్ను వెంబడిస్తే నాకేం తమ్మిడి ఆదాయం ఉంటుందా? ఉండదు. మనం కూడా చూడండి, దేవుని సన్నిధికి ఏదో ఒకటి ఆశిష్టి వస్తాం. కానీ మనకి ఏ లాభం లేకపోతే దేవుని సన్నిధికి వస్తామా? రాలేమో. మన మనసుకు కూడా అది తగదు ప్రియులారా. కాబట్టి యవనస్తుడి జీవితంలో 2 లోపాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటి? తన హృదయంలో దేనికి చోటిచ్చాడు? డబ్బుకి చోటిచ్చాడు. యేసు ప్రభువు యొక్క స్థాయిని చూసి ఏం పోగొట్టుకున్నాడు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంతకంటే అతని జీవితంలో ఏమైనా ఉందా ఆలోచించడానికి? చెప్పుకోవడానికి ఇతనికి ఒక పేరు పెట్టడానికి కూడా లేదు ఇతనికి. ఎంత అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, ఎంత గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఏమన్నా యేసు ప్రభువు కొండలెక్కమన్నాడా? ఒకటే చెప్పాడు, నన్ను వెంబడించని చెప్పాడు, అంతే. నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నీ జీవితంలో నీ ఆలోచనకి చోటు ఇవ్వకు, నీ డబ్బుకి చోటు ఇవ్వకు, నీ కుటుంబానికి చోటు ఇవ్వకు. నువ్వు నన్ను వెంబడించు, అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు.
యేసు ప్రభు వారు కూడా సమాజ మందిరంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అయ్యా నీ తల్లి వచ్చింది, నీ అన్నలు వచ్చారు అంటే, నా తల్లి ఎవరో నాకు తెలియదు, నా అన్నలు ఎవరో నాకు తెలియదు, వాళ్ళని బయట వెళ్ళమన్నాం. ఎందుకని ఆ మాట చెప్పాడు యేసు ప్రభు వారు? తండ్రి మాటని, గ్రంథాన్ని అనుసరించని ఏ తల్లిదండ్రులైనా సరే భౌతికంగా వారు తల్లిదండ్రులు అవుతారేమో, కానీ ఆత్మీయంగా వారు పిల్లలకి, సేవకులకి తల్లిదండ్రులుగా ఉండడానికి అర్హత లేదు. ఇవి వినడానికి బాధాకరంగా ఉన్న పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాబట్టి మనం వినాల్సిందే. ఎందుకంటే ఈ యవనస్తుడు యేసుప్రభుని చిన్న చూపు చూచి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి. చాలామంది సంఘంలో వేలాది మంది ప్రజలుంటే ఈ పాస్టర్ గారు చెప్పింది నిజం అని అపోహలో బ్రతుకుతున్నారు. కానీ యేసుప్రభు వారు ఎంతమంది ఉంటే వారి మధ్యలో ఉంటానని చెప్పాడు? చెప్పాలి. 2-3 కూడిన చోట నేను ఉంటానని చెప్పాను. నేను సగౌరవంగా చెప్పుకుంటాను. ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు మనతో పాటు. అది చాలండి. వందల మంది ప్రజలు మనకు అవసరం లేదు. మేము పోషణ కోసం రాలా. ఒక్క ఆత్మనైన దేవునిలో నిలబెడితే అదే మాకు పరలోక రాజ్యంలో గొప్పదనం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, యవనస్తుడు ఎందుకు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అంటే, తన జీవితంలో యేసు ప్రభు వారికి స్థానాన్ని ఇవ్వలేకపోయాడు. ఈయనే మార్గం అని గ్రహించలేకపోయాడు యవనస్తుడు. యవనస్తుడే కాదు, ధర్మశాస్త్రోపదేశకుడికి కూడా అర్థం కాలేదు పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో. అంటే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటే, క్రొత్తగా జన్మించాలి నువ్వు అని అన్నాడు. క్రొత్తగా జన్మించడమా? క్రొత్తగా జన్మించడం అంటే, అయ్యా నాకు 70 ఏళ్ళ వయసు ఉంది, మా తల్లి గర్భం నుంచి మరలా నేను ఎలా వస్తాను? విచిత్రంగా ఉంది కదా. యేసుప్రభు వారు ప్రశ్న వేస్తే మరలా ప్రశ్నకి ప్రతి ప్రశ్న వేశాడు ధర్మశాస్త్రోపదేశం. నువ్వేమనుకుంటున్నావు? పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు ఎలా వెళ్తావు నువ్వు అనుకుంటున్నావు అంటే, క్రొత్తగా జన్మిస్తే వెళ్తామని. క్రొత్తగా జన్మించడం అంటే ధర్మశాస్త్రోపదేశకుడికి అర్థం ఏమైంది? మరలా నేను ఎక్కడి నుంచి రావాలి? తల్లి గర్భం నుంచి రావాలి. కానీ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే, పైనుండి వచ్చిన యేసు ప్రభువుని అంగీకరించడమే క్రొత్తగా జన్మించడం. ఇది ఎవరైతే వారి జీవితాలలో ఆలోచిస్తారో, ఎవరైతే వారి జీవితాల్లో గ్రహిస్తారో వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారు. మన జీవితంలో మన సొంత క్రియల చేత ఎప్పుడూ కూడా మనం ఎక్కడికి వెళ్ళలేం? పరలోక రాజ్యానికి వెళ్ళలేం ప్రియులారా. మన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని వెంబడిస్తామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. అది యేసు ప్రభువారు ప్రతి వ్యక్తికి చెప్పాలని ఆలోచించాడు. కానీ వారి జ్ఞానం చేత మోసపోయి వారు ఏం చేశారంటే యేసు ప్రభువుని వెంబడించడం మానేశారు. పరిసయుడు, సుంకరి వీరిద్దరి ప్రార్థనలో దేవుడు ఏ ప్రార్థన అంగీకరించాడు? సుంకరి ప్రార్థన అంగీకరించాడు. కానీ పాపుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకని సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, పరిసయుడు ప్రార్థన ఎందుకు అంగీకరించలేదు? పరిసయుడేమో జ్ఞానంతో ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, ప్రతి విషయంలో నేను నువ్వు చెప్పినట్టు నడుచుకుంటున్నానని ఉప్పొంగిపోతూ ఉన్నాడు. కానీ అతని జీవితంలో విశ్వాసం లేదు. యేసు ప్రభువుని అంగీకరించే విశ్వాసం అతని జీవితంలో లేదు. కానీ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తలెత్తి నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోదయ్యా అని అన్నాడు. అది చూశాడు యేసు ప్రభువారు, అది చూశాడు పరమందున్న తండ్రి. ఈ వ్యక్తి ప్రార్థన నా సన్నిధికి చేరింది, ఈ వ్యక్తి పరలోక రాజ్యానికి అర్హుడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని ఫాలో అవ్వడం నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆయన చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు. నా ద్వారా తప్ప తండ్రి రాజ్యానికి ఎక్కి వెళ్ళిపోవడానికి మరొక ఛాన్స్, మరొక అవకాశం, మరొక మార్గం అంటూ భూమి మీద ఏదీ లేదు ప్రియులారా. కానీ మనుషులు తమ సొంత ఆలోచన చేత సొంత మార్గాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. పునరుద్ధాన దినముని యొక్క అర్థం ఏంటి అంటే, పరలోక రాజ్యానికి వెళ్తాము అనే విశ్వాసం మనలో లేకపోతే ఇది ఆచారం అవుతుంది. కానీ చాలామంది పలానా తేదీన చేస్తే ఇది ఆచారం, పలానా రోజున చేస్తే ఇది ఆచారం అని భావించి దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. వారి జ్ఞానం వారిని చెడగొడుతుంది. ఇది చాలా తప్పు ప్రియులారా. అపోస్తుల బోధ అంటే అర్థం ఏంటి అంటే, వారు కన్న వాటిని విన్న వాటిని గురించి మనకేం చేశారు? బోధించారు. వాళ్ళు అబద్ధం చెప్పారా? యేసు ప్రభువారు మరణించడం అబద్ధమా? యేసు ప్రభువారు తిరిగి లేవడం అబద్ధమా? మరి దీనిని మనం ఎందుకు అబద్ధంగా సృష్టించి దీన్ని ఒక రోజుకి పరిమితం చేసుకుని బ్రతుకుతున్నామో తెలుసా? ఇది ఆచారం అని ఈ ఒక్కరోజు చేయట్లా, ప్రతిరోజు ఆచారంగానే చేస్తున్నాం. ఎలాగో తెలుసా? అపోస్తులు ఒక్కరోజు చేయలే,
ప్రతిరోజు ఆయన మరణ పునరుద్ధానం గురించి ప్రకటించారు. ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుచు ప్రార్థనలు చేయొచ్చు వారు సువార్తను ప్రకటించారా లేదా? మరి అలా మనం చేస్తున్నామా? అలా చేయట్లేదు అంటే ఈరోజు మనం చేస్తుంది ఏంటి? ఆచారమే, అవునా? ప్రతిరోజు సువార్తను ప్రకటించకుండా ఈ ఒక్కరోజు మాత్రమే సువార్తను వినడానికి వస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం? ఆచారంగా చేస్తున్నాం. పరలోక రాజ్యానికి వెళ్తాము అనే విశ్వాసం, నిరీక్షణ మనలో లేకపోతే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఆచారం. ఆచారం అంటే తేదీలకి, నెలలకి పరిమితం చేసేసింది సమాజం. అన్యులు కూడా అలాగే చేస్తారు కదా. దాన్ని తీసుకొని వచ్చి సంఘానికి అప్లై చేసేసి ఇది ఆచారం అని అంటున్నారు. అసలు కాలాలు సమయాలు ఎవరి వశమై ఉన్నాయండి? దేవుని వశమై ఉన్నాయి. కాలాలు సమయాలు దేవుని వశమై ఉన్నప్పుడు మన ఆఖరి క్షణం ఏంటో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి క్షణము యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలను ప్రకటించాలా లేదా? మరి మనం ప్రకటిస్తున్నామా? ఈరోజు సంఘ కాపరి ద్వారా దేవుని మాటలు విన్న మనము రేపు వెళ్ళి సమాజంలో సువార్తను ప్రకటిస్తున్నామా? ఏ కుటుంబానికైనా ప్రకటిస్తున్నామా? లేదు. ఇది ఆచారం అంటే. నల్గొండ ప్రాంతంలో వారి సంఘం 20 మంది వస్తారు. సువార్తికుడు చెప్పిన ఆ రోజు సువార్తను విని ఖచ్చితంగా ఆ వారం రోజుల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి సువార్త చెప్తారు వాళ్ళు, తెలుసా? సువార్తను విని సువార్తను అంగీకరించిన తర్వాత ఆ కుటుంబానికి ఏమైనా సందేహాలు ఉంటే పాస్టర్ గారిని తీసుకొని వెళ్తారు. అయ్యారు, మీరు చెప్పిన వాక్యం వీళ్ళకి నేను చెప్పాను, వీళ్ళకి చెప్పే విషయం నేను కొంచెం ఫెయిల్ అయిపోయాను, మీరు వచ్చి కూర్చొని కొంచెం వాక్యాన్ని వీళ్ళకి వివరించండి అని ఆదివారం రోజున ప్రభుబలలో చేయి వేసిన వారు సోమవారం నుంచి శనివారం వరకు సువార్తను ప్రకటిస్తారు. వారు 1 గంట సమయాన్ని కేటాయించి. మరలా వారు సామాన్యమైన వ్యక్తుల అంటే కాదు. అందులో ఏఎస్ఐ పిల్లలు ఉన్నారు. ఆలేటి ఎఫ్రాయిం గారు తెలుసా? ఆశా చాక్లెట్ ఫౌండర్. మా చిన్నప్పుడు ఆశా చాక్లెట్స్ వచ్చాయి, గుర్తుందా? మీ చిన్నప్పుడు ఆశా చాక్లెట్స్ వచ్చాయి, గుర్తుందా? ఆలేటి ఎఫ్రాయిం గారు ఆశా చాక్లెట్ ఫౌండర్. ఆయన వాళ్ళ పిల్లలు కూడా సువార్తను ప్రకటిస్తున్నారండి ఈ రోజుల్లో. మన స్థాయి సరిపోతుంది ఆయన ముందు? డబ్బున్న పిల్లలే సువార్తను ప్రకటిస్తున్నారండి ఈరోజు. కానీ మనం ఏం చేస్తామంటే మన స్థాయి అడ్డొస్తుంది సువార్తను ప్రకటించడానికి. ఎవరో ఏదో అనుకుంటారని అడ్డొచ్చేస్తుంది సువార్తను ప్రకటించడానికి. వారు ప్రతిరోజు సువార్తను ప్రకటిస్తారు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సువార్తికులు చెప్పిన విషయాలు వారితోనే ఉంచుకోకుండా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మ మీకు ఇష్టమైతే దేవుని మాటలు చెప్తాం వింటారా, చీపో అని అనేవాళ్ళు ఉన్నారు. సరే రండయ్యా ఎవరైతేనేంటి అని విన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి సువార్త ప్రకటన ఈరోజు మనం చేస్తున్నామా? చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలి. చేయట్లా. ఈరోజు వాక్యాన్ని విని వారమంతా కాలాన్ని గడిపేసి మరలా ఆదివారం వచ్చి ఏదో 10 నిమిషాలు వాక్యం వినేసి ప్రభువుల్లో చేయి వేస్తే అది ఆచారం అవుతుంది పిల్లలు. మన జ్ఞానం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. అందుకే లోక జ్ఞానం దేవుని దృష్టికి ఏ విధంగా ఉందంట? వెరితనం పుట్టిస్తుంది. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు ఎవరు అంటే బలహీనులు, విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం చేత వాళ్ళు యేసుప్రభువుని వెంబడించలేరని. ధనవంతుడు తన దగ్గర ఉన్న డబ్బు అహంతో ఎవరిని వెంబడించలేకపోయాడు? దేవుని వెంబడించలేకపోయాడు. మన డబ్బు మన జ్ఞానం ఏం చేస్తుంది అంటే దేవుని వెంబడించకుండా దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఈ దూరం, ఈ ఎడబాటు ఇక్కడ ఏర్పడితే ఇక్కడ నుంచి చిన్నగా దేవునికి దూరం అయిపోయి చివరికి పరలోక రాజ్యానికి దూరం అయిపోతూ ఉంటాం పిల్లలు. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞానంతో, ఎప్పుడు కూడా మనకి జ్ఞానం కావాలి, వివేకము కావాలి. జ్ఞానం ఒక్కటే నేర్చుకుంటే మనం దేవుని దగ్గరికి రాలేం. వివేకాన్ని కూడా నేర్చుకుంటే మనం దేవుని దగ్గరికి రాగలుగుతాము. ప్రతి వాక్యాన్ని, ప్రతి సందర్భాన్ని మనం ఆలోచించి జ్ఞానంతో, వివేకంతో ఆలోచిస్తేనే మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం. అంతేకాని పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు దీన్ని జరుపుకోవట్లేదు కదా, ఇది అక్కడ జరగట్లేదు, ఇక్కడ జరగట్లేదు, మనం ఎందుకు చేయాలి అయ్యగారు అని అడిగితే నేను చేయాలి చేయకూడదని చెప్పట్లేదు పరిశుద్ధ గ్రంథం. ఈ ఆదివారపు రోజున బల్లలో చేయి వేసిన మనము మరలా ఆదివారం వచ్చేంతవరకు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. అది యేసుప్రభువు చెప్పాడా లేదా? ఇది ఆజ్ఞగా మనకి ఇచ్చాడా లేదా? ఈ ఆజ్ఞను పాటించకపోతే ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞల అతిక్రమం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏంటి? సువార్తను ప్రకటించడం. ఆజ్ఞ ఏంటి? ప్రభువులలో మనం చేయవేయడం కదా. కాబట్టి
ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి. మన జీవితంలో సువార్తని మనం ప్రకటించాలి. సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఏదైనా మనము సద్వినియోగం చేసుకొని, అందరికీ సువార్త వినిపించబడింది, కానీ అందరూ రక్షణ పొందారా? మన కుటుంబాలలోనే దేవుని మాటలంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో కాలక్షేపం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈ రీతిగానైనా మనం సువార్తను ప్రకటించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని భావించి సువార్తను ప్రకటించుకోవడమే. చెప్పడం నా బాధ్యత, విని అంగీకరిస్తారో అంగీకరించరో విన్న వాళ్ళ బాధ్యత. దేవుడైతే నన్ను ఎక్కడ అడుగుతాడు, నీ కుటుంబానికి చెప్పావని? చెప్పానయ్యా. వాళ్ళని అడుగుతాడు, విన్నావా? విన్నాను. ఏం చేశావు? అవకాశాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళే. అది నా తల్లిదండ్రులైనా నా కుటుంబ సభ్యులైనా సువార్తని అంగీకరించినప్పుడు ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరి క్రియలను బట్టి వారికి తీర్పు ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. భౌతిక పరంగా మన ఎన్ని ఆలోచనలు కలిగిన, భౌతిక పరంగా ఎన్ని బెనిఫిట్స్ మనం పొందుకున్నా, యేసు ప్రభువారు మన జీవితంలో లేకపోతే మనకేం దక్కదు? పరలోక రాజ్యం దక్కదు ప్రియులారా. అది యవనస్తుడు పోగొట్టుకున్నాడు, ధర్మశాస్త్రోపదేశకులు పోగొట్టుకున్నారు. ఎంతోమంది జ్ఞానులు తమ జ్ఞానం చేత పాపం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది జ్ఞానాన్ని బోధిస్తున్న వారు కూడా పాపం చేస్తున్న వారు లేరా? ఉన్నారు. ఎంతో పెద్ద మంది, ఎంతో గొప్ప గొప్ప సేవకులు, జ్ఞానాన్ని బోధిస్తున్న సేవకులు కూడా పాపం చేస్తున్న వారు లేరా? బయటపడరు, కానీ ఉన్నారు. వారి పేర్లు ప్రస్తావించడానికి మనకు ఛాన్స్ లేదు, కానీ ఉన్నారు. వారి జ్ఞానం వారిని పాపం చేయిస్తుంది. కానీ వివేకం ఉన్నవాడైతే, విశ్వాసం ఉన్నవాడైతే పాపం చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు ప్రియులారా. కాబట్టి యవనస్తుడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ధర్మశాస్త్రోపదేశకులు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. కేవలం ఒకటే, తనను తాను ఉపేక్షించుకొని యేసు ప్రభువుని వెంబడించకపోవడం చేత. ఎంత లక్కీ ఛాన్స్ అండి పరలోక రాజ్యానికి వెళ్ళడం. అది సింపుల్గా దొరికితే, ఏదైనా సరే మనకు ఉచితంగా దొరికితే, ఏదైనా ఈజీగా దొరికితే దాని విలువ మనకు తెలియదు. డబ్బు పెట్టి కొంటేనే దాని విలువ తెలుస్తుంది. కొన్నిసార్లు డబ్బు పెట్టి కొన్నా దాని విలువ మనకు తెలియదు. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల సువార్తని దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ప్రభు వలలో చేయవేయడానికి అవకాశాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే పరలోక రాజ్యంలో స్థానాన్ని మనం పోగొట్టుకున్న వారం మొత్తం పిల్లలు. అది ఎవరైనా సరే. ఈరోజు చాలామంది ఒక చోటుకి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల్ని పలకరించుకొని వచ్చారు. పలకరించారా? మీ కుటుంబ సభ్యుని వెళ్ళి పలకరించి వచ్చారా? ఉదయాన్నే వెళ్తాం కదా, పలకరించారా? ఆయనేమో అక్కడ అందరూ పలకరించుకుందాం అని అంటున్నాడు. మనమే ఎక్కడ పలకరిస్తున్నాం? ఎక్కడికి వెళ్ళి పలకరించి వస్తున్నాం మనం. అంటే మనిషి జ్ఞానం చూడండి, పిచ్చి పట్టిస్తుంది మనిషి జ్ఞానం. వాక్యం దగ్గరికి రానివ్వదు. ఆయనేం చెప్తున్నాడు? అక్కడ అందరం కలుసుకుందాం, ఆనందంగా అక్కడుందాం అందరం. కానీ దుష్టుడి నేర్పిస్తున్నాడు, ఇక్కడ కలవండి, వెళ్ళి మీ తాతయ్య ఉన్నాడు, మీ నాయనమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, మీ అమ్మమ్మ ఉంది, వెళ్ళి పలకరియండి అని అంటున్నాడు. ఇక్కడ పలకరించి అక్కడ పలకరించకుండా వెళ్ళిపోతున్నాం దేవునికి దూరంగా. కేవలం కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని వెంబడించకపోవడమే. దీన్ని మనం ఆచారం అని ఎప్పుడవుతుందో తెలుసా? నీవు సువార్తను ప్రకటించకుండా ప్రభు బలలో చేయి వేస్తే అదేమవుతుంది? ఆచారం అవుతుంది. అంతేకాని తేదీలను బట్టి, సంవత్సరాలను బట్టి, రోజులను బట్టి పలానా రోజు ప్రత్యేకంగా జరుపుకుంటే ఇది ఆచారం అని భావిస్తే అది మూఢనమ్మకం. కానీ వాక్యం ఏం బోధిస్తుంది అంటే, సువార్తను ప్రకటించకండి, పరలోక రాజ్యానికి వెళ్తాను అనే విశ్వాసం కలిగి ఉండండి. అప్పుడే అది దేవునికి ఇష్టమైన ఆరాధన అవుతుంది. లేకపోతే దేవునికి అయిష్టమైన అది ఆచారం అవుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ రెండిటికి వ్యత్యాసం తెలియకపోతే, ఈ రెండు పదాలకి మనకి వ్యత్యాసం తెలియకపోతే, మనం చేస్తున్న భక్తి ఏంటో మనకు అర్థం కాకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్తామా అంటే ఎట్టి పరిస్థితులలో మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. అది ఎవరైనా సరే, అతడు ఎంత పెద్ద గొప్పవాడైనా సరే, ఎంత డబ్బున్నోడైనా సరే, సువార్తను ప్రకటించకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే అతనికి ఎక్కడ చోటు లేదు? పరలోక రాజ్యంలో చోటు లేదు. వారు ఎవరైనా సరే, మన కుటుంబ సభ్యులైనా సరే, మన కన్న తల్లిదండ్రులైనా సరే, వారు దేవుని సన్నిధిలో సమయం గడపకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, వారు
చెబుతున్న మాటల్ని వినకుండా వీళ్ళు చెప్తే మనం వినేదేంటి, వీళ్ళ దగ్గర ఎంత స్ట్రెంత్ ఉందని నేను వినాలి. యవనస్తుడు అదే ఆలోచించాడు. కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేవు, చుట్టూ చుట్టూ పట్టుమని 10 మంది లేరు, ఆస్తి అమ్మేయమంటే నేను అమ్మేయాలా అని అనుకున్నాడు యవనస్తుడు. కానీ ఏం పోగొట్టుకున్నాడు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు యవనస్తుడు. ఈరోజు ఈ యవనస్తుడి స్థానంలో వయసు మించిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే అర్థం కాక, నిత్య జీవం అంటే అర్థం కాక, సువార్త అంటే అర్థం కాక చాలామంది జ్ఞానంతో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్న వారు కోకొల్లలుగా ఉన్నారు క్రైస్తవ సమాజంలో. వారి జ్ఞానం వెరితనంగా కనిపిస్తుంది దేవుని దృష్టికి. కాబట్టి చివరిగా ఒక వచనం చదువుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఒక సంఘ కాపరికి కావలసినవి, దేవుడు ఇవ్వాల్సినవి అనుకున్నవి ఏంటి అంటే, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. సంఘాన్ని ఏలే కాపరికి 2 ఉండాలి. ఏంటి అవి? జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది కాపర్లు ఏం నేర్చుకుంటున్నారు? జ్ఞానమే నేర్చుకుంటున్నారు. బల్ల గుద్ది చెప్తున్నారు ఇది చేయకూడదు. కానీ వివేకం కావాలి. ఈ వివేకాన్ని ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. మనిషి వెతికితే వివేకం దొరకదు, జ్ఞానం దొరుకుతుందేమో. చరిత్ర పుట్టలోకి వెళ్తే జ్ఞానం సంపాదిస్తాడేమో మనిషి. ఆయా రచయితలు రాసిన పుస్తకాలు చదివితే జ్ఞానం సంపాదిస్తాడేమో మనిషి. కానీ వివేకాన్ని ఎవరు ఇవ్వగలడు? దేవుడు మాత్రమే ఇవ్వగలడు వివేకాన్ని. జ్ఞానం కూడా దేవుడే ఇస్తాడు. కానీ ఆ జ్ఞానం పరలోకం నుంచి వస్తేనే అది దేవుడిచ్చిన జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానంలో ప్రేమ ఉంటుంది, ఆ జ్ఞానంలో విశ్వాసం ఉంటుంది, ఆ జ్ఞానంలో నిరీక్షణ ఉంటుంది, ఆ జ్ఞానంలో ఎలాంటి డాగు మస్త్రం అనేది ఉండదు అని యాకోబు భక్తుడు చెప్పాడు. ఎవరిని కూడా దూరం చేసుకోదంట ఆ పరలోకమందు వస్తున్న జ్ఞానం. పాపినైనా సరే వెళ్ళి కౌగిలించుకొని ఈరోజు మందిరానికి రాయ్యా అని అడుగుతుందంట ఆ ప్రేమ. కానీ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేస్తే ఆమేన్ అనకూడదు అని చెప్తుంది జ్ఞానం. వివేకం, ప్రేమ ఏం చేస్తుందంటే, నువ్వు మంచోడివే కానీ యేసుప్రభువు వారి దగ్గరికి రాకపోవడం చేతనే నువ్వు నీ నీతి క్రియలు మంచివి అనుకుని నువ్వు బ్రతుకుతున్నావు. మనలో నీతి లేదు, మనలో మంచి లేదు. మనలో యేసుప్రభువు వారు ఉంటే మనం మంచి వాళ్ళం అవుతాం, నీతిమంతులం అవుతాం. నీతిమంతుడు ఒక్కడునూ లేడని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. నీతిమంతుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఆయనని జ్ఞాపకం చేసుకున్న తప్పేమనుందా? లేదు. కానీ జ్ఞానం ఏం చేస్తుందంటే, ఇది చేసుకోకూడదు, ఇక్కడ లేదు కదా, అక్కడ లేదు కదా అని జ్ఞానం నేర్పిస్తుంది. వివేకం మాత్రం యేసుప్రభువు వారి దగ్గరికి నడిపిస్తుంది. అలాంటి స్థితిలో మనందరం ఉందాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆచారం అంటే ఒకటే. సువార్తను ప్రకటించకుండా ప్రభు వలలో చేయవేయడమే ఆచారం, అంతే. ఇంకా కాబట్టి క్రియ అంటే అర్థం ఏంటి అంటే, యేసుప్రభువు వారి మీద విశ్వాసం ఉంచడమే క్రియ అని యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది. క్రియ అంటే ఏంటి అంటే యేసుప్రభువు వారి మీద విశ్వాసం ఉంచడం. మన యేసుప్రభువు వారి మీద విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నామా, యేసుప్రభువు వారి మీద విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నామా అనే వ్యత్యాసాన్ని మనం గ్రహించి జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, దేవా, మా జీవితంలో యవనస్తుడు, తన ధర్మశాస్త్రోపదేశకులు ఎంతోమంది వారు జ్ఞానాన్ని నేర్చుకున్నారు. కానీ పరలోక రాజ్యానికి మార్గం అంటే ఏంటో తెలుసుకోలేక వారి జ్ఞానం వారిని తండ్రి మీకు దూరం చేసింది. వారి డబ్బులు వారిని మీకు దూరం చేసింది. వారి సంపదనైనా వారికి దూరం చేసింది తండ్రి. అలాంటి స్థితిలో మా డబ్బును బట్టి, మా బంధువర్గాలను బట్టి, మా కుటుంబ సభ్యులను బట్టి మేము అతిశయిస్తే మేము యేసుప్రభువుని వెంబడించలేము నాయన. తనను తాను ఉపేక్షించుకొని తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని విడిచిపెట్టి ఎవరైతే వెంబడిస్తారో వారైనా శిష్యుడు అనబడతారని వాక్యం సెలవిచ్చింది నాయన. అవును తండ్రి, ఈ లోకాన్ని చూస్తూ, ఈ లోకంలో ఉన్న బంధుత్వాలను చూస్తూ మేము పెరుగుతూ ఉంటే మేము మిమ్మల్ని వెంబడించలేము నాయన. తండ్రి, మా జీవితంలో మేము మీ ప్రియకుమారుని అంగీకరించాలి అని, మీ ప్రియకుమారుడే మార్గం అని మాకు తెలియచేశారు ఆయన. ఆ మార్గంలో మమ్మల్ని ఉపేక్షించుకొని ప్రతి క్షణం మీ కుమారుని మీద, మీ మీద విశ్వాసం ఉంచి ముందుకు నడవగలిగే జ్ఞానమును, వివేకమును, పరలోకమందున్న జ్ఞానమును మాకు అనుగ్రహించమని క్రీస్తు పేర నేను వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.